స్టెప్ అయిపోతుంది. స్పీకర్ దగ్గర డెసిషన్ పెండింగ్ లో ఉంది. ఇచ్చిన గడువు అయిపోయింది. ఇంకా యాక్షన్ ఏది అంటూ సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఇప్పటి వరకు డైరెక్షన్స్ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈసారి ఏకంగా స్పీకర్ కు డెడ్ లైన్ పెట్టింది. 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూలు తేల్చేయాలని చెప్పేసింది. సుప్రీం పెట్టిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? ఆ 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా? లేక సీరియస్ అలిగేషన్స్ ఉన్న 2 ఎమ్మెల్యేలపై యాక్షన్ ఉంటుందా? ఆ 2 శాసనసభ్యులు రిజైన్ చేసి బై ఎలక్షన్ ఫేస్ చేసేందుకు రెడీగా ఉన్నారా? ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో బిగ్ అప్డేట్. తెలంగాణ గట్టుపై మరోసారి ఉప ఎన్నికలు ఖాయమా? స్పీకర్కు 4 వారాల గడువు పెట్టిన సుప్రీంకోర్టు. సుప్రీం పెట్టిన గడువులోగా స్పీకర్ తేల్చేస్తారా? ఆ 10 మందిలో ఆ 2పై వేటు ఖాయమా? దానం, కడియం రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా? తెలంగాణ పొలిటికల్ ఫైట్ లో ప్రతిదీ క్లైమాక్స్ లో బిగ్ ట్విస్ట్ లెవెల్లో కొత్త టర్న్ తీసుకుంటుంది. మొన్నే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అయిపోయింది. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యే ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఎండింగ్ కు చేరుకుంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు పెట్టిన గడువు ముగిసింది. మరో 8 వారాల సమయం కావాలని స్పీకర్ ఆఫీస్ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ సుప్రీంలో విచారణకు వచ్చే కంటే ముందే బీఆర్ఎస్ మళ్లీ సుప్రీంకోర్టు గడప తొక్కింది. గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద యాక్షన్ తీసుకోవాలని కోరింది. బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 4 వారాల్లో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలలో కడియం, దానం మినహా మిగతా 8 మంది స్పీకర్ నోటీసులకు రిప్లై ఇస్తూ అఫిడవిట్లు సమర్పించారు. అఫిడవిట్లు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో 4 క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఇంకా 4 విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు పెట్టిన గడువు అక్టోబర్ 31 లోపు 4 ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయింది. అందుకే స్పీకర్ ఆఫీస్ మరింత సమయం కావాలని అడిగింది. ఇంతలోనే బీఆర్ఎస్ వేసిన పిటిషన్ విచారణకు రావడంతో ఫిరాయింపు వ్యవహారంపై మరోసారి సీరియస్ అయింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చెప్పినట్లు 4 వారాల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తేల్చేస్తారా? 10 మందిపై వేటు ఖాయమా? లేక 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చి కడియం, దానంపై మాత్రమే వేటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఈ 2 పార్టీ మారినట్లు బలమైన అలిగేషన్స్, ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ చెబుతూ వస్తోంది. ఇక మిగతా 8 మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని, సీఎం రేవంత్ను కలిసినప్పుడు దేవుడి కండువాలు కప్పుకున్నామని చెప్తున్నారు. దీంతో స్పీకర్ డెసిషన్ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. అనర్హత వేటు నుంచి తప్పుకోవాలంటే బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్లో విలీనం కావాల్సి ఉంటుంది. అది జరగాలంటే 27 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాల్సి ఉంటుంది. ఇప్పటికే 10 మంది చేరడంతో మరో 17 మంది జాయిన్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇప్పటికిప్పుడు అంతమంది కాంగ్రెస్లో చేరే పరిస్థితి లేదట. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనం కాని పక్షంలో స్పీకర్ ఏం చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. జంపింగ్ ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండడంతోనే స్పీకర్ నోటీసులకు ఆయన రిప్లై ఇవ్వలేదు అన్న టాక్ వినిపిస్తోంది.
ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు కావ్య తరపున పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేయడంతో ఆయన కూడా నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. అయితే వీరిద్దరూ ఈ 4 వారాల్లోగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎమ్మెల్యే పదవులకు రిజైన్ చేయకపోతే అనర్హత వేటుకు గురి కావాల్సి వస్తుంది. స్పీకర్ వేటు వేయడం కంటే ముందే కడియం, దానం ఇద్దరూ రిజైన్ చేస్తారని ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ ఇద్దరితో రాజీనామా చేయించాలనే భావిస్తున్నారట. అదే కనుక జరిగితే తెలంగాణ గట్టుపై మరోసారి ఉప ఎన్నికల సమరం కాకరేపనుంది. రూరల్ తెలంగాణలో స్టేషన్ ఘన్పూర్, గ్రేటర్లో ఖైరతాబాద్ సీటుకు బై ఎలక్షన్స్ రానున్నాయి. స్పీకర్ డెసిషన్ ఎలా ఉంటుందో, కడియం, దానం రాజీనామా చేస్తారో లేదో వేచి చూడాలి మరి.